వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ సీజన్లో మాత్రమే పెట్టుకోగలిగేటువంటి చింతకాయ పచ్చడిని సంవత్సరం కన్నా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఈ చింతకాయ పచ్చడి అన్ని పచ్చళ్ళ కన్నా కొంచెం స్పెషలేనండి. ఈ చింతకాయ పచ్చడి అన్ని రోటి పచ్చడిలోకి ఈ చింతపండు ప్లేస్లో కనుక ఈ చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి రోటి పచ్చళ్ళు కూడా. ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను 1 కేజీ వరకు చింతకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి ఈ చింతకాయలు నేను కొంచెం ఎండలోనే ఆరబెట్టానండి. వీటిని కడక్క ముందు చింతకాయలకు ఉండే ఈనెలు అనేవి తీయవద్దండి. అలా తీస్తే అవి కడిగేటప్పుడు లోపలికి నీళ్లు పోయి పచ్చడి అనేది మనకు నిల్వ ఉండదు. ఇలా శుభ్రంగా ఎండపెట్టేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా ఉండేటువంటి చింతకాయలను ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చింతకాయలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కండ ఉన్న కాయలే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు పచ్చడి కొంచెం గుజ్జుగా బాగుంటుందండి. అలాగే ఎక్కడైనా పండిన చింతకాయలు కనుక మనకు వచ్చినట్లయితే వాటిని ఈ పచ్చడిలో కలపకుండా సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇక పచ్చడి ప్రిపరేషన్ కోసం ఇక్కడ మనం రోట్లో నూరుకుంటున్నాము. ముందుగానే రోకల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకొని ముందుగా ఈ చింతకాయలను వేసేసుకొని ఉత్త చింతకాయలను మాత్రమే ఫస్ట్ మనం కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. ఇలా చింతకాయలు కొంచెం కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత ఇక్కడ 1 గుప్పెడు వరకు మెంతులు వేసుకున్నట్లయితే చింతకాయ పులుపుకు మెంతులు యాడ్ అయ్యి చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇక తర్వాత మనం సాల్ట్ వేసుకుందాము. చింతకాయలు కొంచెం మెదిగిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకున్నట్లయితే మనకు నీరు వస్తుందండి. ఇక్కడ పచ్చడికి కాబట్టి మనం కల్లుప్పే వేసుకోవాలి. ఇక్కడ కేజీ చింతకాయలకి 200 గ్రాముల ఉప్పు అయితే సరిపోతుంది. గిద్దల్లోకి వచ్చేసరికి ఒక 2 గిద్దల వరకు సాల్ట్ వేసుకోవచ్చండి. కాకపోతే మనకు చింతకాయ పచ్చడిలో కొన్ని గింజలు ఉంటాయి కాబట్టి నేను కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకున్నాను. ఇంకొకసారి నూరుకునేటప్పుడు సాల్ట్ చూసుకొని ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా తొక్కుకునేటప్పుడు చూడండి మనకు పచ్చడి కొంచెం నీరుగా వస్తూ ఉంటుంది. అందుకని మనము చింతకాయలు మెదిగిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా మెదిగిన తర్వాత ఇక్కడ పసుపు అనేది మన కలర్ని బట్టి వేసుకోవచ్చండి. ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నా సరే సరిపోతుంది. ఇక ఉప్పు, పసుపు, మెంతులు అన్నీ కలిసేలాగా ఈ విధంగా ఇది పెద్ద రోలే కాబట్టి కొంచెం మెత్తగానే నేను పచ్చడిని నూరుకుంటున్నానండి. ఇలా పచ్చడి కొంచెం మెదిగిన తర్వాత ఇక దీన్ని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ గాజు సీసాల్లో కానీ దేనిలోకైనా స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడి మొత్తాన్ని నేను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలోకి తోడేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 రోజుల పాటు దీన్ని ఏం కదిలించలేదండి. ఇక 10 రోజుల తర్వాత చూడండి ఆ చింతగుజ్జు నాని మనకు పచ్చడి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కనపడుతుందండి. ఇక దీన్ని మనము ఇంకొకసారి కూడా నూరుకున్నట్లయితే ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికోసం చిన్న రోలు అయితే సరిపోతుంది. ఎక్కడా తడేమి లేకుండా రోకలను కూడా ముందుగానే కడిగి ఆరబెట్టేసుకొని చిన్న రోలు కాబట్టి కొంచెంగా వేసుకుంటూ ఈ పచ్చడిని మనం నూరుకోవాలండి. ఇలా తొక్కేటప్పుడే మనకు చింతగుజ్జు నాని ఈ గింజలు పీసులు అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. అలా కనిపించేటువంటి పీసులు ఈ గింజల్ని తీసేసుకుంటూ మనం కొంచెంగా ఈ రోట్లో పచ్చడిని వేసుకుంటూ ఇంకొకసారి నూరుకుంటే ఈ చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చింతకాయ పచ్చడిని ఈ రోట్లో నూరుకుంటేనే మనం ఇలా ఈ గింజల్ని తీయగలమండి. ఏ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసినట్లయితే ఆ గింజలు కూడా మెత్తగా మెదిగిపోయి మనకు చింతకాయ పచ్చడి టేస్ట్ బాగోదు. దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇలా కొంచెంగా వేసుకుంటూ ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తోడుకుంటూ ఉండాలి. ఇలా నూరుకున్నటువంటి చింతకాయ పచ్చడిని మనం స్టోర్ చేసుకొని పెట్టేసుకొని ఇక మనం దీన్ని తినాలనిపించినప్పుడల్లా కొన్ని పల్లీలు కావాలనుకుంటే 1-2 టమాటాలు, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చిని కానీ యాడ్ చేసుకొని ఈ చింతకాయ పచ్చడి నూరుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతకాయ పచ్చడి అయితే. రాగి సంకట్లో కూడా ఈ చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా ఈ పచ్చడిని మొత్తం నూరేసుకొని ఈ గిన్నెలోకి తోడేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడే మీకు సాల్ట్ సరిపోలేదు, పసుపు కూడా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం చూసి యాడ్ చేసుకొని మొత్తం ఇలా ఇంకొకసారి కూడా ఈ పచ్చడి నూరేసుకొని నేను అదే డబ్బాలోకి మళ్ళీ పెట్టేసుకుంటున్నానండి. ఇక మనకు సంవత్సరానికి సరిపడా చింతకాయ పచ్చడి రెడీ అయిందండి. మీరు రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు చింతపండు ప్లేస్లో 1 స్పూన్ ఈ చింతకాయ పచ్చడిని యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఆ రోటి పచ్చళ్ళు కూడా. ఇక్కడ చూడండి ఈ పచ్చడిలోకి మనకి పీసుల కన్నా గింజలు చాలా వచ్చినాయండి. ఇవన్నీ తీసేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది.